హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఇంకొక బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ మార్నింగ్ లెగ్గానే బయటకు వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ సీన్ కనిపించింది. కొత్తగా నేను బాల్కనీలో ఈ ప్లాంట్స్ పెట్టాను అనమాట. అవి ఇంచక్క భలే ఉన్నాయి చూడడానికి. అండ్ దానిపైన ఈ బటర్ఫ్లై ఇంకా క్యాప్చరింగ్ గా అనిపించింది. చూడడానికి చాలా డిలైట్ఫుల్ గా అనిపించింది అనమాట. సో ఆ రోజు వచ్చేసి హాలిడే. సో డే వచ్చేసి కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యింది. హాలిడే నాకు కాదండి, మోనిష్కి. వాడికి హాలిడే అంటే నాకు కూడా హాలిడేనే కదా. మార్నింగ్ లంచ్ బాక్స్ సెక్షన్ లేదు కాబట్టి కొంచెం లీజర్ గానే లేచి పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట. హాలిడే అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేషనల్ వైడ్ గా నీట్ ఎగ్జామ్స్ గురించి కొన్ని కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. పేపర్ లీకేజ్ గురించి, దాని గురించి ఇచ్చిన హాలిడే అన్నమాట. సో త్వరగా గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుండు ఈ పేపర్ లీకేజ్ వాటి గురించి అని అనిపిస్తుంది. ఎంతమంది పిల్లలు కష్టపడి చదువుకున్న వాళ్ళు అప్సెట్ అయ్యి సూసైడ్ చేసుకుని ఈ వార్తలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల ఈ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ దొరికితే బాగుండు అని అనిపించింది. ఇక నా రొటీన్ విషయానికి వస్తే మార్నింగ్ పూజ చేసేసుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇలా ఫోన్ బ్రౌజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు 50K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది మన ఛానల్. త్వరలోనే 50K చూడబోతున్నాను నా ఛానల్లో. ఐఎమ్ సో హ్యాపీ. చూడాలి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడానికి ముందే ఈవినింగ్ ఇలాగ నానబెట్టుకునేది ఉంటే కర్రీ కోసం, చపాతీలో కర్రీ కోసం ఈ వైట్ పీస్ ఉంటాయి కదా పచ్చివి, అవి నానబెట్టుకుంటున్నాను. ఇంకా ఆ రోజు లంచ్ విషయానికి వస్తే నా ఫేవరెట్ అండ్ మా ఇంట్లో పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినే ఒక రెసిపీ అన్నమాట. కాకరకాయ వెల్లుల్లి కారము గుత్తుల కింద చేసి పెడుతూ ఉంటాను. వీక్ డేస్ లో వచ్చేసి స్కూల్ ఉంటుంది కాబట్టి ఈ కర్రీ కొంచెం టైం టేకింగ్, 1 hour పైనే పడుతుంది. చాలా పేషెన్స్ తో చేసుకోవాలి. అంత టైం మనకి వీక్ డేస్ లో కుదరదు. అండ్ వీకెండ్స్ కూడా ఈ మధ్యన కొంచెం బిజీగా ఎటో కట్టు వెళ్ళడం అలాగ అవుతుంది. సో అందుకే ఈ కర్రీ చేయడం కుదరట్లేదు అనమాట. ఒక 1 month కి ఒక్కసారి చేసుకుంటే గ్రేట్. అంత ఇష్టమైన కర్రీ అయినా టైం దొరకదు కాబట్టి మంత్లీ వన్స్ ఒక్కసారి చేసుకోవడం అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఈ కాకరకాయల్ని చిన్నగా తొడుములు అయితే కట్ చేసేసుకుని మధ్యలో ఒక స్లిట్ పెట్టేసుకుని కడిగేసుకుని ఉంచుకోవాలన్నమాట. సో ఈ కర్రీ ఎంత ఇష్టం అంటే మా ఇంట్లో చేసేటప్పుడే ఇన్ని పీసెస్ వీళ్ళకి, ఇన్ని పీసెస్ వీళ్ళకి అని సపరేట్ చేసేస్తాను సమానంగా. లేదంటే తర్వాత నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు పెట్టలేదు అన్నంత గొడవ పడతారు అనమాట. ఈ పీసెస్ గురించి అంత ఇష్టము. ముందుగా అయితే కాకరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట. దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం చింతపండు, దాంట్లో ఉన్న చేదు, కాకరకాయలో ఉన్న చేదు ఆల్మోస్ట్ తగ్గించడం కోసం చింతపండు అయితే వేస్తున్నాము. అండ్ కొంచెం పసుపు వేసి మరిగిన నీళ్ళల్లో ఈ కాకరకాయ ముక్కలు కట్ చేసుకునేవి ఉంటాయి కదా, అవి కూడా వేసి ఉడకనివ్వాలన్నమాట. ఆల్మోస్ట్ 60 to 70% ఉడికిపోవాలి. మరీ స్క్వీజ్ అయిపోకూడదు. ఒక 60% అలా కుక్ అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాను అనమాట. నా కర్రీలో అన్నిటికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాను. ఈ మధ్యన ఒక ఎక్కడో చూసాను ఆర్టికల్, రిఫైన్డ్ ఆయిల్స్ చాలా హీట్ ప్రాసెస్ తోటి కూడుకున్నాయి అండ్ ఫిల్టరేషన్ కూడా చాలా కెమికల్స్ యూస్ చేస్తారు అని చెప్పేసి. అసలు ఆయిల్ ని హీట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా పోతాయి. ప్లస్ దాంట్లో మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కెమికల్స్ అవన్నీ యూస్ చేయడం వల్ల అది ఇంకా హార్మ్ఫుల్ కింద మారుతుంది. అండ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ లో అలాంటి హీటింగ్ ప్రాసెస్ అంతా ఏమి ఉండదు కాబట్టి దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అవన్నీ కూడా చాలా అలా ఉంటాయి అనమాట ఇంటాక్ట్ గా. మళ్ళీ కర్రీ విషయానికి వస్తే ఈ ఆయిల్ లో నేను ఒక 2 tablespoons మినపప్పు, అలాగే ఒక 10 to 15 మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. దాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కీ ఇంగ్రీడియంట్ ఆఫ్ దిస్ కర్రీ వెల్లుల్లిపాయలు. వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లిపాయలు చాలా అంటే చాలా కావాలి. అండ్ అన్ని వెల్లుల్లిపాయలు నాకు ఒలవాలంటే చాలా అంటే చాలా బాధ. వెల్లుల్లిపాయలు ఒలవడం అంటేనే చాలా కష్టం అనమాట. అసలు ఇష్టం ఉండదు. అండ్ ఈ కర్రీకి అయితే ఇంకా ఎక్కువ ఒలవాలి కాబట్టి ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు నేను రెడీగా తెప్పించేసుకుంటాను అనమాట ఈ ఒక్క కర్రీ కోసం. మిగతావన్నీ ఒక 3-4 అలాగా క్లోవ్స్ ఒలిస్తే సరిపోతాయి కాబట్టి పప్పుల్లోకి వాటిలోకి అలాగా మేనేజ్ చేసేస్తాను. అండ్ ఆ వెల్లుల్లిపాయలు కూడా చాలా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అది కూడా కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ లోపల మనం ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు అయితే
రెడీ అయిపోయినాయి. అవి స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసేసుకుని కొంచెం కూల్ అవ్వనివ్వాలి. తర్వాత మనం దీన్ని గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల అవి చల్లారే లోపల కొంచెం పక్కన చల్ల పులుసు చేద్దామని అనుకున్నాను. దానికి కూడా పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. పోపు పెట్టుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఆనపకాయ చల్ల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతకు ముందు ఒక వీడియోలో అనుకుంటా నేను తోటకూరతో చల్ల పులుసు చేశాను. అండ్ ఈ చల్ల పులుసుని మనం బెండకాయలతో చేసుకోవచ్చు, వంకాయతో చేసుకోవచ్చు, అండ్ ఆనపకాయ, తోటకూర ఇలాంటి అన్ని కర్రీస్ తోటి ఈ చల్ల పులుసు అయితే చేసుకోవచ్చు అనమాట. సో నాకు పర్సనల్లీ ఈ పెరుగుతో కానీ పాలతో కానీ చేసిన కర్రీస్ ఏవైనా ఉంటే అన్ని ఇష్టమే. అండ్ నార్త్ ఇండియా సైడ్ కడి అంటారు కదా, సో అలాగా మనకి ఇక్కడ చల్ల పులుసు మనం సౌత్ సైడ్ ఎక్కువ చేసుకుంటాం కదా. సో నేను విడిగా ఉడికిస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా టైం పట్టేస్తుంది అన్నట్టుగా కుక్కర్ అయితే పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చాను. మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే అంత మెత్తగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. ఇవన్నీ ప్రిపరేషన్ చేసేటప్పుడు నా కిచెన్ అంతా చూడండి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చల్లారిపోయినాయి కాబట్టి ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న గింజలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తీసేసుకొని వాటర్ ఉంటుంది కదా కాకరకాయ ముక్కల్లో, అదంతా గట్టిగా స్క్వీజ్ అవుట్ చేసేసుకోవాలన్నమాట. అస్సలు ఉండకూడదు వాటర్ కంటెంట్. మాక్సిమం 80% స్క్వీజ్ అయితే చేసేసుకోవాలి. అన్ని ఇలా స్క్వీజ్ చేసేసుకున్నాక దీన్ని ఆయిల్లో మళ్ళీ కొంచెం ఫ్రై చేయాలన్నమాట. యాక్చువల్గా అయితే డీప్ ఫ్రై చేస్తారు. నేను ఎక్కువ ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేయడం ఎందుకు అని చెప్పేసి కొంచెం ఆయిల్లోనే ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే ఈ కాకరకాయ ముక్కల్లో చేదంతా కూడా పోతుంది. సో అవి ఫ్రై అయ్యే లోపల మనం చల్ల పులుసు కోసం కుక్కర్ పెట్టాం కదా, అది విజిల్ అయితే వచ్చేసింది. అండ్ దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు పెరుగులో కొంచెం 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా మెత్తగా కలిపేసుకున్నాను అనమాట, ఎలాంటి ఉండలు లేకుండా. అండ్ ఈ ఉడుకుతున్న ఈ ఆనపకాయ ముక్కలు అదంతా ఉంది కదా, దాంట్లో ఈ పెరుగుది వేసేయాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు వేసాం కాబట్టి దానికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. అండ్ ఈ లోపల మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు అవి కూడా యాడ్ చేసేసి మిక్సీలో ఒక్క తిప్పు తిప్పేసుకున్నాం అనుకోండి, ఇలా మెత్తగా ముద్దలాగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రావడానికి నేను చాలా సార్లు ట్రై చేయగా ఈ మధ్య కాలంలో కొంచెం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అంతకు ముందు అంతా నేను ఈ కారం అమ్మ దగ్గర నుంచి చేయించుకుని తీసుకొచ్చుకుని మిగతా ప్రాసెస్ అంతా నేను ఇక్కడ చేసుకునేది అనమాట. ఈ ముద్ద మనకి చాలా రోజులు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 2 to 3 months వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నార్మల్ గా అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసుకుని వెల్లుల్లి కారం కలుపుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒక పక్కన చల్ల పులుసు అయితే ఉడుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కాకరకాయ ముక్కలు కూడా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి. కొంచెం తక్కువ నూనెలో ఫ్రై చేసాం కాబట్టి ఒక 20 to 30 minutes అయితే ఫ్రై అయినాయి అనమాట. కొంచెం టైం పట్టింది. అండ్ ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో ఈ స్టఫింగ్ అంతా కూడా స్టఫ్ చేసేద్దాము. అండ్ ఈ కూరకు వచ్చేసి మిగతా వంకాయ కూరల లాగా స్టఫ్ చేశాక మళ్ళీ ఫ్రై చేస్తాను చూడండి, అలాగే ఏమీ ఫ్రై చేయక్కర్లేదు. ఎందుకంటే మన వెల్లుల్లిపాయలు, మినపప్పు అవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి జస్ట్ స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఈ ముద్ద ఉంది కదా, నేను ఇది స్టోర్ చేసుకుంటాను. విడిగా అన్నంలో ఎప్పుడైనా వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు అనమాట. ఇంక ఇక్కడితోటి లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది. తీయగా మామిడిపళ్ళు ముక్కలు, కారంగా వెల్లుల్లిపై కారం పెట్టిన కాకరకాయ ముక్కలు, అలాగే పుల్లగా చల్ల పులుసు, ఇలా ఫ్లేవర్ఫుల్ గా నా లంచ్ మెనూ అయితే ప్రిపేర్ చేసేసుకుని శుభ్రంగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని, లంచ్ అయ్యాక కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఈవినింగ్ సెక్షన్ వర్క్ అంతా కూడా మొదలు పెట్టుకున్నాను. మెయిన్ గా ఈవినింగ్ నేను ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఒక స్పా ట్రీట్మెంట్ ఇద్దామని అనుకున్నాను అనమాట. చాలా రోజులు అయ్యింది నా ఇండోర్ ప్లాంట్స్ కి కేర్ తీసుకొని. సమ్మర్ అంతా కూడా ఊర్లు వెళ్ళడం రావడం వలన మొక్కలు కొంచెం బయట పెట్టినవి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చాలా వరకు పాడైపోయినాయి. అండ్ కొంతవరకు సర్వైవ్ అయినాయి. అండ్ వచ్చాక కూడా కొంచెం బిజీగా అందరూ వచ్చి వెళ్ళడం, కొంచెం ఇండోర్ ప్లాంట్స్ కి అంత కేర్ తీసుకోవడానికి కుదరలేదన్నమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దీనికి కరెక్ట్ ఒక సప్లిమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. దానికోసమే నేను అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. అదే సీవీడ్ ఫెర్టిలైజర్. కొంచెం వీటికి స్పా ట్రీట్మెంట్ అంతా చేసేసాక మంచిగా ఒక సీవీడ్ ఫెర్టిలైజర్ పార్టీ అయితే ఇద్దాము ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ అని అనుకున్నాను. ఇండోర్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ గురించి కూడా నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి, దీనికి రిలేటెడ్ గా ఒక వీడియో చేయండి అని చెప్పేసి. నేను కూడా ఈవెన్ 2 years నుంచి నేను ఇండోర్ ప్లాంట్స్ ని నేను కేర్ తీసుకుంటున్నా సరే కరెక్ట్ గా నాకు అర్థం కావట్లేదు ఏ క్లైమేట్ కి ఎలా ఇవి రెస్పాండ్ అవుతాయి, దీన్ని ఎలా కేర్ తీసుకోవాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ పీస్ లిల్లీ ఉందనుకోండి, ఇలా అన్ని మొక్కల్ని ఒకసారి ఎండలో పెడితే మంచిది అని చెప్పి ఒక రోజున పీస్ లిల్లీ లాగే సమ్మర్ ఆ టైంలో
ఎండలో ఒక్క 1 అవర్ పెట్టాను అంతే. మొత్తం వళ్ళిపోయినట్టు అయిపోయి మొత్తం చెట్టు అంతా కూడా మాడిపోయినట్టు అయిపోయింది అనమాట. పీస్ లిల్లీ కాకుండా ఇంకొకటి పెప్పరోమియా అని చెప్పేసి ఇంకొక ప్లాంట్ కూడా తీసుకొచ్చాను. అది కూడా అలాగే ఆకులన్నీ బ్రౌన్ కలర్ లో మాడిపోయి ఇలా ముట్టుకోగానే మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. అలా ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది. సో వాటికి కేర్ తీసుకోవాలి అంటే మనకి చాలా టైం అది అర్థం చేసుకోవడంలోనే ప్లాంట్ గురించి దాని ఫీచర్స్ గురించి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో నేను కూడా ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను కాబట్టి ఇంకా మీకు క్లియర్ గా వీడియో చేయలేకపోతున్నాను. అండ్ నేను ఆర్డర్ చేసుకున్న ఆర్గానిక్ సీవీడ్ ఫెర్టిలైజర్ అయితే ఇదే అన్నమాట. సో ఫస్ట్ టైం నేను ఒక ఫెర్టిలైజర్ ఇండోర్ ప్లాంట్స్ కి ఇస్తున్నాను. అంతకు ముందు కాంపోస్ట్ అలా యూస్ చేసేదాన్ని. కాకపోతే 2 months కి ఒకసారి ఇలా సీవీడ్ ఫెర్టిలైజర్ కూడా మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ లో చూసాను అనమాట. సో నేను అమెజాన్ నుంచి ఇది ఆర్డర్ చేశాను. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో దీని లింక్ ఇస్తాను, తప్పకుండా యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బాటిల్ కూడా స్ప్రే బాటిల్ అనమాట. ఇది కూడా అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను. ఇది 2 liters వాటర్ పట్టే స్ప్రే వాటర్ టిన్ అన్నమాట. సో ఇది మొక్కలకి ఏదైనా నీమ్ ఆయిల్ కానీ ఇలాగ ఏదైనా ఫెర్టిలైజర్ కానీ ఏదైనా స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు చక్కగా బాగా యూజ్ అవుతుంది, అందుకని తెప్పించాను. సో దీంట్లో వేద్దాము అంటే సీవీడ్ ఫెర్టిలైజర్ మీద క్యాప్ ఉంటది కదా, అది రాలేదు. అది మా హస్బెండ్ కి ఇచ్చి తీయమని చెప్పి ఈ లోపల ఈ మొక్కలకి వాటర్ అంతా కూడా వేసేసాను కదా ఇంతకి. ఎక్స్ట్రా డ్రై లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పీకేస్తున్నాను అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం మొక్కలన్నిటికి వాటర్ వేసి కొంచెం ఆ డ్రై లీవ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసి తర్వాత కొంచెం పెద్ద లీవ్స్ అవన్నీ కూడా డర్ట్ ఎక్కువ అక్యుములేట్ అవుతాయి అని అనుకున్నప్పుడు ఒకసారి క్లాత్ ఏదైనా తీసుకుని వాటిలన్నిటి కూడా వైప్ చేసేయాలి. ప్లాంట్స్ కేర్ తీసుకోవాలి అనుకున్న రోజు 2 hours అయితే కంపల్సరీ పట్టేస్తాయి అనమాట. అన్ని మొక్కలు ఉన్నాయి నా దగ్గర. ఆల్మోస్ట్ లాస్ట్ లో కౌంట్ చేస్తే ఒక 30 ప్లాంట్స్ దాకా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో అలాగనమాట. చిన్న చిన్న మొక్కలను అయితే వైప్ చేయలేదు, కానీ పెద్ద లీవ్స్ ఉన్న ఆ ప్లాంట్ లీవ్స్ అయితే కొంచెం వైప్ చేశాను. అండ్ ఇది ఓపెన్ అయ్యింది. ఇదేంటంటే 1 liter ఆఫ్ వాటర్ కి మనం 3 to 5 ml సీవీడ్ మిక్చర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ 2 liters బాటిల్ కాబట్టి నేను ఒక ఆల్మోస్ట్ 8 to 10 ml వరకు సీవీడ్ ఫెర్టిలైజర్ యాడ్ చేశాను అనమాట. సో యాడ్ చేసి ఇది క్యాప్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇదేంటంటే రెగ్యులర్ స్ప్రే లాగా కాదు, మనం ప్రెషర్ ఇచ్చి దాన్ని స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో మనకి రెగ్యులర్ గా నర్సరీ వాళ్ళు అది తీసుకొస్తారు కదా స్ప్రే పంప్, అలాగా చూసారు కదా. వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రెషర్ ఉంది, పెట్టగానే వాటర్ అయితే స్ప్రింకిల్ అయిపోతుంది. ఇది చక్కగా మొత్తం లీవ్స్ అన్నిటికి కూడా స్ప్రే అవుతుంది వాటర్ అన్ని స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు. అండ్ ఈ సీవీడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే మనం సాయిల్ లో మొత్తం అంతా ఈ ఫెర్టిలైజర్ వెళ్ళేంత వరకు కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క మొక్కకి 200 ml అలాగా పడేటట్టుగా మొత్తం ఈ ఫెర్టిలైజర్ అంతా కూడా స్ప్రే చేసుకోవాలన్నమాట. సో నాకు ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 hour పని అయితే పట్టింది అనమాట. ఈ సీవీడ్ ఫెర్టిలైజర్ వల్ల మనకి సాయిల్ లో ఉన్న మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ బాగా డెవలప్ అవుతాయి. అండ్ మనకి ఎక్కువగా రూట్స్ దగ్గర కొంచెం కుళ్ళిపోయినట్టు అలా అయిపోతాయి అనమాట ఇండోర్ ప్లాంట్స్ కి వాటర్ ఎక్కువైనప్పుడు అలాగా. సో అలాంటి ఏమీ లేకుండా డిసీజెస్ నుంచి కాపాడడానికి ఈ సీవీడ్ ఫెర్టిలైజర్ అయితే ఉపయోగపడుతుందంట. అండ్ ఇది ఆల్మోస్ట్ అన్ని సీజన్ లోనూ వాడచ్చు. కాకపోతే మనం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అయితే చేయడానికి ఉండదు. ఒక 2 to 3 months టైం పీరియడ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ దీన్ని అప్లై చేయాలి. నేనైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను, చూడాలి ఇప్పుడు ప్లాంట్స్ గ్రోత్ ఎలా ఉంటుంది అని నేను కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కాబట్టి. సో మీలో ఎవరికైనా ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళు ఐడియా ఉంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా చేయొచ్చా బెటర్ గా ఈ ఫెర్టిలైజర్ తోటి అన్నట్టు నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశా. అండ్ మొత్తం ఫెర్టిలైజర్ అంతా స్ప్రే చేసేసాక దీన్ని ఎక్కువగా డ్రాస్టిక్ క్లైమేటిక్ కండిషన్ అంటే ఎక్కువ ఎండలో కానీ అలాగే ఎక్కువ వర్షంలో కానీ ఉంచకూడదు. నేను ఈవినింగ్ టైం ఇది చేశాను. ఈవినింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట సీవీడ్ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇవ్వడానికి. అండ్ ఈవినింగ్ ఇచ్చాను, కొంచెం మబ్బుగా ఉంది, మళ్ళీ వర్షం పడితే మొక్కలకి వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఇవి కొంచెం షెల్టర్ లో పెట్టేశాను అనమాట. తర్వాత పైన బాల్కనీలో ఉన్న మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి,
అండ్ ఇక్కడ మీరు చూస్తున్న పాట్స్ వచ్చేసి వీడియో స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పాను కదా కొత్తగా తీసుకున్నాను అని చెప్పేసి. ఈ పాట్స్ ఈ బాల్కనీ రైలింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసినవి. చక్కగా సెటిల్ అయిపోతాయి అనమాట రైలింగ్ మీద. బోత్ సైడ్స్ కూడా మనం ప్లాంట్స్ అనేది పెట్టుకోవచ్చు. అంటే మనం బయట నుంచి చూసినా అండ్ ఇటు బాల్కనీ ఫేసింగ్ నుంచి చూసినా సరే మనకి మొక్కలు నిండుగా కనిపిస్తాయి అనమాట. సో అందుకే అవి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పెద్ద రబ్బర్ ప్లాంట్, చాలా బాగుంటుంది. బాగా హైట్ పెరిగిపోయింది. లీవ్స్ డ్రై అయిన చోటన తీసేస్తుంటుంటే చిన్న చిన్న లీవ్స్ క్యూట్ గా గ్రో అవుతుంది అనమాట. సో ఈ బాల్కనీలో ప్రస్తుతానికి ఈ 5 ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచిగా బాల్కనీ అంతా కూడా రెడీ చేద్దామని ఉంది, కానీ చాలా చిన్న బాల్కనీ అయిపోవడం వల్ల అది అలా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఆ మొక్కలు పెట్టాను. అండ్ మొక్కల సెక్షన్ అంతా అయిపోయాక ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైం అయితే అయిపోయింది. మోనిష్ ఆడుకుని ఆడుకుని ఉన్నాడు. ఆకలి వేస్తుంది అంటే ఇంకా అప్పటికప్పుడు ఈ మ్యాంగోస్ ఉన్నాయి, కొంచెం మెత్తగా అయిపోయినాయి అనమాట. ఊరు నుంచి మావయ్య గారు పంపించారు. మనకి మ్యాంగో సీజన్ స్టార్టింగ్ లో అలాగే మ్యాంగో సీజన్ ఎండింగ్ లో మ్యాంగో విలువ బాగా తెలుస్తుంది. చాలా ప్రీషియస్ గా చూసుకుంటాం కదా ఒక్కొక్క మామిడి పండుని. అలాగే ఈసారి వచ్చిన మామిడి పళ్ళు మెత్తగా అయిపోయినాయి అనమాట. అవి వేస్ట్ చేయకుండా ఏదో రకంగా వాడేయాలి అన్నట్టుగా కొంచెం మ్యాంగో పల్ప్ చేసి అలాగే ఇంకొంచెం వచ్చేసి మ్యాంగో లస్సీ కింద చేశాను. నేను ఈ పని కెమెరా పెట్టుకుని చేస్తున్నానని తెలియక సడన్ గా వీధిలో పిల్లలు బొకేస్ చేసాం అండి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఎంత క్యూట్ గా ఆకులో ఇలా ఫ్లవర్స్ పెట్టుకుని చేశారనమాట. చాలా బాగా అనిపించింది. చిన్నప్పుడు మనం కూడా అలాగే ఆడుకునే వాళ్ళం కదా, ఇలాగ ఆకులతోటి పువ్వులతోటి ఆడుకుంటూ అలాగా ఎదిగాము. వాళ్ళు చూసినా నాకు అదే గుర్తొచ్చింది. నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా గుర్తొచ్చినాయి అనమాట. సో వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి ఈ మ్యాంగో లస్సీ అందరికి ఇచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అయితే అలా కంప్లీట్ చేసేసా అనమాట. తాగుతూ ఏంటంటే ఆ రోజు మన ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది కదా, రిటర్న్ టు ముంబై వస్తుంది ఇండియా టీం అని చెప్పేసి ఆనందోత్సాహాలతో ముంబై అంతా ఆనందంగా ఉంది. అఫ్ కోర్స్ ఆ ముంబైయే కాదు, మనం కూడా చాలా ఆనందంగా ఉన్నాం కాబట్టి ఆ న్యూస్ చూస్తూ అలా కొంచెం సేపు టైం అయితే పాస్ చేసేసాక ఇంకా వీడియో లెంతీ అయిపోతుంది అని చెప్పేసి ఈవినింగ్ డిన్నర్ మేకింగ్ అంతా కూడా వీడియో తీయలేదు. జస్ట్ నేను మార్నింగ్ వైట్ పీస్ అయితే సోక్ చేశాను కదా, దాంతో కర్రీ అయితే చేశాను. చాలా బాగా అయితే కుదిరింది. అండ్ 2 చపాతీలు ఎక్కువగా ఈ కర్రీ తోటి ఆ రోజు డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. కానీ పడుకునే ముందు మళ్ళీ ఇంకొకసారి స్టూడియో ఓపెన్ చేసి చూస్తే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగిందనమాట. ఆల్మోస్ట్ మన ఛానల్లో 700 వీడియోస్ కంప్లీట్ చేశాను. సో 700 వీడియోస్ చేయడం అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ అనమాట. చాలా కష్టపడితే ఈ వీడియోస్ ఇలా కంప్లీట్ అయినాయి. ఇంకా నా ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నాను. నా ఎఫర్ట్ కి మీ సపోర్ట్ కూడా తోడైతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరమ్మ.